ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని అందున్నటువంటి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ ఉదయకాలమందు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులరా, ఈ ఉదయకాలమందు మనము దేవుని యొక్క వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆ విధంగా మన యొక్క దినమును ప్రారంభించుకుందాం. ఈ దినము మన యొక్క వాక్య భాగము 103వ కీర్తన. నా ప్రాణమా, యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమునున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో, ఆయన మన అతిక్రమములను తనకు అంత దూరపరచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారిని పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన యొక్క వినికిడిలో ఈ ఉదయకాలమందు ఆశీర్వదించి జీవించునుగాక. ప్రియులరా, ఈ చదివబడినటువంటి యొక్క కీర్తన 103వ కీర్తన అందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన. ఈ కీర్తన ఆశీర్వచనాలకు వేరుగా చెప్పేటువంటి కీర్తన. ప్రాముఖ్యంగా దేవుని యొక్క నామాన్ని స్తుతించేటువంటి వారిలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామము, ఆయన మనుషులకు చేసేటువంటి గొప్ప కార్యాలను ఈ యొక్క అధ్యాయం వివరిస్తూ ఉంది. దేవుని యొక్క గుణగణాలను మనం ఈ యొక్క అధ్యాయంలో, ఈ యొక్క కీర్తనలో తెలుసుకుంటా ఉన్నాం. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దయాదాక్షిణ్యం పూర్ణుడు. ఆయన
కృపా సత్య సమృద్ధి కలిగినటువంటి వాడు అనే మాట చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆయన ఎంత కృప కలిగినటువంటి వాడు, ఎంత దయాదాక్షిణ్యములు చూపగలిగినటువంటి దేవుడా అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకునవచ్చును. కాబట్టి ప్రియులరా, ఆయన కృపా సమృద్ధి గలవాడు గనుక, ఆయన వ్యాజ్యమాడువాడు కాదు గనుక, ఆయన కోపించేటువంటి వాడు కాడు గనుక 10వ వచనంలో ఏమన్నాడంటే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఆయన దోషానికి, పాపానికి ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడైతే, ఆయన నిత్యము కోపించేవాడైతే, ఆయన పాపాన్ని క్షమించలేనటువంటి వాడైతే, ఆయనను మనం దేవునిగాను ప్రభువుగాను మరి పెట్టుకునినా దానివల్ల ఉపయోగం ఉండేది కాదేమో. కానీ ఆయన మన పాపాలను క్షమించాడు, మన దోషాలను మన్నించాడు. ఆయన తన యొక్క రక్తము చేత మనల్ని కొని ఉన్నాడు. మన యొక్క పాప భారము చేత మనము లొంగిపోయి కృంగిపోయి మరి మనస్సు విరిగిపోయినటువంటి వారమై పాపం చేస్తూ పాపపు అధికారి అయినటువంటి అపవాదికి మనం దాసుడంతరమై ఉన్నప్పుడు దేవుడు వాటి నుంచి, అపవాది నుండి మనలను వేరుపరచి, దూరపరచి, ప్రత్యేకపరచి, మన యొక్క ఆలోచన క్రమాన్ని సరిచేసి, మన యొక్క పాపాలను క్షమించి, మన దోషాలను మన్నించి, ఆయన శిలువలో మన కోసం వేలాడి ఉన్నారు. ఆ ప్రభువు యొక్క రక్తము మన పాపముల నుండి మనను పవిత్రులుగా చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయనతోటి సన్నిహిత్యాన్ని కలిగిస్తూ ఉంది. మనము ఆయన వలె జీవించుటకు, ఆయన రాజ్యములకు హక్కుదారులు మగుటకు ఆయన మనపై చూపినటువంటి ఆయన యొక్క దయాపూర్వక సంకల్పమై ఉన్నది. కనుక ఆయన మనలను ప్రేమించువాడై ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయవలసిన వారముగా ఉంటూ ఉన్నాం? అలాంటప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉండవలసి ఉన్నది అనే విషయాన్ని మనం కనుక చూడగలిగితే, ఇక్కడ 17వ వచనంలో అంటున్నాడు, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద. అంటే ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు? ఆయన కట్టడలను గైకొని, ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క నిబంధనలను గైకొని, ఆయన కట్టడలను అనుసరించువారు అని తెలుసుకుంటూ ఉన్నాం. కనుక యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్ల తరమున నిలుచును అని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలమందు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారమైన ఎడల, ఆయనను దేవునిగాను, రాజుగాను, రక్షకునిగాను మరి మనం గమనించినటువంటి వారమైనప్పుడు, అనగా మనము క్రైస్తవులమైనప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారమైనప్పుడు, మనము ఆయన యొక్క కట్టడలను, నిబంధనలను పాటిస్తాము. అలా చేయడం ద్వారా మరి ఆయన యొక్క కృప యుగయుగములు మనపై నిలుస్తుంది. మన పిల్లల తరం వరకు కూడా ఆయన యొక్క నీతి ఉంటుంది అని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఈ ఉదయం చదివిన 103వ కీర్తన ద్వారా దేవునికి సమీపస్థులమై ఉండవలెనని కోరుతూ ఉన్నాం. దేవునికి సమీపస్థులమై ఆయన యొక్క భక్తిని అనుసరించి, ఆయన ఎడల భక్తిగా జీవించినటువంటి వారమైతమా, దేవుడు మన ఎడల తన యొక్క ఉన్నతమైనటువంటి కృపను దినదినము చూపి మనకు క్షేమమును, నెమ్మదిని, ఆరోగ్యమును దయచేవాడునై ఉన్నారని గమనిస్తూ ఉన్నాం. దేవుడు తన యొక్క పరిశుద్ధ లేఖన భాగమును, ఈ క్లుప్త వివరణను ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా, యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహాగొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత నాయన మరి గతించినటువంటి దినమంతా కూడా మమ్మలను కాచి కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి ప్రతి ఒక్క అక్కర నుండి మీరు మమ్మలను ప్రభా నాయన ఇదిగో తండ్రి మా యొక్క అక్కరలను తీరుస్తూ ఉన్నారు. నాయన అయా ప్రభువా,
ఇదిగో తండ్రి ఈ ఉదయకాలమందు ఈ యొక్క గురువారం ఉదయకాలమందు మరి 103వ కీర్తనను చదివి ఉన్నాము. 103వ కీర్తన ద్వారా మీ యొక్క గుణగణాలను నాయన, మీ యొక్క నాయన సార్వభౌమత్వాన్ని, నాయన యేసయ్య ప్రభువా, మీ యొక్క దయా దాక్షిణ్యములు కలిగినటువంటి మనస్సును గురించినటువంటి విషయాలను మేము తెలుసుకుని ఉన్నాం. ఇదిగో తండ్రి నాయన, మీరు దేవుడు గనుక నాయన యేసయ్య ప్రభువా, మీరు చేయించు వచ్చినటువంటి కార్యాలను పరిశీలిస్తూ ఉన్నాము గనుక నాయన మేము చూస్తూ ఉన్నాము ప్రభువా. నాయన మీరు నాయన మా యొక్క పాపాలను జ్ఞాపకం తెచ్చుకోలేదు, మా అపరాధాలను మీరు జ్ఞాపకం తెచ్చుకొని నాయన వాటిని బట్టి నాయన మీరు మాకు తీర్పు తీర్చలేదు, కానీ మా ఎడలు మీరు ప్రేమ చూపి మీ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారిని మా కొరకు ఈ భూలోకానికి పంపి ఉన్నారు. ఆ ప్రియకుమారుడైనటువంటి ప్రభువు మా కొరకు మరణించి ఉండగా ఇదిగో తండ్రి మా యొక్క పాపములను మీరు జ్ఞాపకం తెచ్చుకోలేదు, కానీ వాటిని ప్రభు భూమికి ఆకాశముకి ఎంత దూరముగా ఉన్నదో అంతగా ప్రభు మా యొక్క అపరాధ క్రియలను దూరపరుచుకొని ఉన్నారు. ఆయన యేసయ్య, మీరు మమ్మల్ని ఇంతగా ప్రేమించి మా కొరకు ప్రాణాన్ని పెట్టి మాకు మీరు రక్షణ దయచేసి ఉండగా ఇంత గొప్ప రక్షణను ప్రభా నాయన మేము నిర్లక్ష్యం చేసుకుంటే నాయన యేసయ్య ప్రభువా, మరి తీర్పులోనికి వస్తాము కదా. కనుక ప్రభా నాయన ఇంత గొప్ప రక్షణను ప్రభా నిర్లక్ష్యం చేసుకున్నట్లుగా మేమందరము కూడా ఈ భూలోకంలో మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క జీవితములు శరీరములను ప్రభా నాయన విడిచి నాయన యేసయ్య ప్రభా వెళ్ళక మునిపే నాయన యేసయ్య ఈ భూలోకంలో మీరు మాకు నిర్ణయించినటువంటి దినముల యొక్క పరిమితిని ప్రభా నాయన మేము చేరుకొనక మునిపే దుర్దినములు రాకముందే వీటి అందు నాకు సంతోషము లేదు అని చెప్పక మునిపే ప్రభా నాయన సృష్టికర్త అయినటువంటి నిన్ను స్మరణకు తెచ్చుకున్నట్లుగా మీ బాప్తిసం పొంది క్రైస్తవులగునట్లుగా నాయన పశ్చాత్తాపడి పాపక్షమాపణ నొందినట్లుగా నాయన యేసయ్య ప్రభా నీ ఎడల ప్రభా నాయన మేము చేయవారమై ఉండుటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. నాయన యేసయ్య ప్రభువా, ఈ దినమంతా కాచి కాపాడండి, నీ రెక్కల భద్రపరచండి, మాకు కావలసిన ఆహారంను సిద్ధపరచండి. మా రాకపోకల్లో మా ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉండండి. మాకు క్షేమమును నెమ్మదిని ప్రభువానైనా మీరు మాకు అందించమని కోరుతూ ఉన్నా. సమస్త మహిమాగంతా ప్రభువాన్ని మీకు ఆరోపిస్తూ ఈ దినమంతా కూడా మీరు మమ్మలను నాయన యేసయ్య ప్రభువా కాపాడమని మమ్ములను, మా యొక్క సంఘమును, సంఘ విశ్వాసులను, వారి యొక్క కుమారులను కుమార్తెలను నాయన మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నా. నాయన యేసయ్య ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమాగంతా ప్రభువాన్ని మీకే ఆరోపిస్తూ యేసునామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.